Hello and welcome back to Pharma and Health YouTube channel. This is Vera Brahman, consultant pharmacist B Pharmacy. ఒక్కసారి సెక్స్ చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుందా? ఈ క్వశ్చన్ నన్ను చాలా మంది అడిగారు. వాళ్ళల్లో ఎక్కువగా పెళ్లి కాని వాళ్ళు, అంటే లవర్స్, రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు, ఓయో రూమ్స్కి వెళ్ళే వాళ్ళు, కో లివింగ్స్లో ఉన్న వాళ్ళు, అండ్ ముఖ్యంగా పెళ్ళి కాకుండా పెళ్ళికి ముందు ఎవరికైతే సీల్ ఓపెన్ అవ్వకుండా ఉన్నవాళ్ళు, అంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒక్కసారి కూడా సెక్సువల్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు, ఆ ఎక్స్పీరియన్స్ని, ఆ ఫీల్ని ఒక్కసారైనా అనుభవించాలి అనుకునే వాళ్ళు ఈ క్వశ్చన్ అడగటం అనేది చాలామంది ఉన్నారు. కాబట్టి దీనికి నేను ఎందుకు సమాధానం చెప్తున్నాను అంటే, ఈ విషయం తెలియక చాలామంది ఎప్పుడు పడితే అప్పుడు కలవటం వల్ల అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ వచ్చి దాన్ని మళ్ళీ క్లియర్ చేసుకోవడానికి కిట్లు యూజ్ చేసి ఆ స్త్రీల యొక్క ఆ పీరియడ్ సైకిల్ అంతా డిస్టర్బ్ చేసుకొని చాలా ఇబ్బందులు పడుతున్నారనమాట. కాబట్టి దీని గురించి మీకు ఒక అవగాహన అనేది ఉంటే, సో ఎప్పుడు కలవాలి, ఎప్పుడు కలవకూడదు, ఎప్పుడు కలిస్తే మీకు ప్రెగ్నెన్సీ వస్తుంది, ఎప్పుడు కలిస్తే మీకు ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది, అసలు ఒక్కసారి కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా అనేది 100% నేను మీకు ఆ క్వశ్చన్కి ఈ వీడియోలో సమాధానం చెప్తాను. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. దానికంటే ముందు ఆ క్వశ్చన్కి మీకు సమాధానం దొరకాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, ప్రతి ఒక్క మహిళకి ప్రతి నెల తన శరీరంలో జరిగే పీరియడ్ సైకిల్ అనేది ఒకటి ఉంటుంది. ఆ పీరియడ్ సైకిల్ అనేది అందరు అమ్మాయిలకి ఒకేలాగా ఉండదు. ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొంతమందికి పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి, అంటే ప్రతి నెల వస్తాయి. కొంతమందికి డిలేడ్ పీరియడ్స్ ఉంటాయి, అంటే రెగ్యులర్గా వచ్చే పీరియడ్స్ వాళ్ళు అంటే 28 రోజులకు ఒకసారి, 30 రోజులకు ఒకసారి పీరియడ్స్ అనేవి వస్తాయి. రెండు డిలేడ్గా వచ్చేవాళ్ళు అంటే 35 రోజులకి, 40 రోజులకి, 50 రోజుల వరకు కూడా వస్తాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటారు, వాళ్ళకి అసలు సైకిల్ ఎప్పుడు వస్తుంది అనేది వాళ్ళకే తెలియదు. ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ ఉంటుంది. 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, ఒక్కొక్క నెలకే ఒకసారి అలా వస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళకి పీరియడ్స్ ఎప్పుడు వచ్చినా, వాళ్ళు రెగ్యులర్గా వచ్చినా, డిలేడ్గా వచ్చినా అండ్ ఇర్రెగ్యులర్గా వచ్చినా, ప్రతి మంత్లో ప్రతి మహిళ శరీరంలో కేవలం ఒక్కటే ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. అంటే ఎగ్ అంటే ఏంటి? అండం. ఆ అండం రిలీజ్ అయినప్పుడు కనుక మీరు కలిశారు అంటే, ఒక్కసారి కలిసినా సరే మీకు ప్రెగ్నెన్సీ అనేది 100% వస్తుంది. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఆ ఎగ్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందో మీరు తెలుసుకుంటే, ఒకవేళ మీరు వద్దు అనుకున్నప్పుడు ప్రెగ్నెన్సీ, ఆ ఎగ్ రిలీజ్ అయ్యే టైం ఏదైతే ఉంటుందో దానిని స్కిప్ చేసుకొని మిగతా టైంలో మీరు మీట్ అవటం వల్ల ఒక్కసారి మీట్ అయినా ప్రెగ్నెన్సీ రాదు, 100 సార్లు మీట్ అయినా కూడా ప్రెగ్నెన్సీ అనేది రాదు. కాబట్టి అది ఎలా తెలుసుకోవాలి, ఆ ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది మనకి మనం తెలుసుకోవాలి అని అనుకుంటే, అది కేవలము ఆ అమ్మాయి యొక్క పీరియడ్ సైకిల్ రెగ్యులర్గా ఉన్న వాళ్ళకు మాత్రమే ఇది ఇప్పుడు నేను చెప్పే విషయం అనేది పాసిబిలిటీ ఉంటుంది, అంటే తెలుస్తుంది. మిగతా ఇర్రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి, డిలేడ్గా ఉన్న వాళ్ళకి ఈ రూల్ అనేది వర్తించదు. ఎవరికైతే రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయో వాళ్ళకి పీరియడ్ స్టార్ట్ అయిన మొదటి రోజు నుంచి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు జూలై 3వ తారీఖు, ఈరోజు పీరియడ్ వచ్చిన మొదటి రోజు అనుకుంటే, ఈ రోజు నుంచి 14వ రోజు కానీ 15వ రోజు కానీ తనకి ఎగ్ రిలీజ్ అవుతుంది. కాబట్టి ఆ 14వ రోజు కానీ 15వ రోజు కానీ మీరు కలిశారు అంటే 100కి 100% ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. కాకపోతే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, మీకు అండం రిలీజ్ అవ్వటానికి 5 రోజుల ముందు మీరు మీట్ అయినా సరే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఒక్కసారి కలిసినా కానీ. ఎందుకు అని అంటే, యాక్చువల్గా మేల్ బాడీలో ఉండే స్పెర్మ్ సెల్ ఏదైతే ఉంటుందో, ఆ స్పెర్మ్ సెల్ అనేది ఫిమేల్ బాడీలోకి వెళ్ళిన తర్వాత దాని యొక్క జీవిత కాలం అనేది ఫిమేల్ బాడీలో, అంటే అమ్మాయి శరీరంలో 5 రోజులు యాక్టివ్గా ఉంటుంది. యాక్టివ్గా ఆ రీప్రొడక్టివ్ సిస్టంలో తిరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు అండం రిలీజ్ అవ్వటానికి 5 రోజుల ముందు మీట్ అయినా సరే, అండం రిలీజ్ అయిన తర్వాత వెంటనే అది వెళ్ళి ఆ ఎగ్ తోటి కలుసుకొని ప్రెగ్నెన్సీ అనేది కన్ఫామ్ అయిపోద్ది. అంటే మీరు అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎగ్ రిలీజ్ అయ్యే డేట్కి
5 రోజులు ముందు, 1 రోజు తర్వాత. అంటే ఇక్కడ స్పెర్మ్ సెల్ జీవితకాలం 5 రోజులైతే అండం యొక్క జీవితకాలం 1 రోజు, అంటే 24 గంటలు. అంటే అండం ఈరోజు ఈ టైంకి రిలీజ్ అయ్యింది అంటే రేపు ఈ టైం వరకు మీకు ఫిమేల్ బాడీలో యాక్టివ్గా ఉంటుంది. 24 గంటలు దాటిన తర్వాత అది డిగ్రేడ్ అయిపోయి వాళ్ళ శరీరంలో కలిసిపోతుంది. ఇంకా తర్వాత మీరు కలిసినా సరే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది లేదు. అండ్ ఈ అండం రిలీజ్ అయ్యే టయానికి 5 రోజులకి ముందు కలిసినా సరే మీకు స్పెర్మ్ సెల్ యొక్క జీవితకాలం అనేది మళ్ళీ ఎగ్ రిలీజ్ అయ్యే టయానికి ఈ స్పెర్మ్ సెల్ మీ బాడీలో చనిపోతుంది కాబట్టి మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ లేదు. ఎప్పుడైతే మీరు ఆ ఓవలేషన్ పీరియడ్ 6 రోజులు ఉంటుందో ఆ 6 రోజుల్లో మీరు ఒక్కసారి మీట్ అయినా సరే 100% ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ పంచుకోవాల్సిందిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇన్ఫర్మేషన్ అనేది వెరీ ఇన్ఫర్మేటివ్గా ఉంది కాబట్టి ఒక లైక్ వేసుకోండి.